అందరికీ మంచి మనసుతో సాయం చేసే చేతులుంటే ఎవరూ అనాథలుగా ఫీల్ అవ్వరు. మంచి మనసుండాలే కానీ ఏదైనా చేయొచ్చు. అలాంటి మంచి మనసు అందరికీ ఉండదు. ఉన్నా దాన్ని అందరికీ పంచే గుణం కొందరికి మాత్రమే ఉంటుంది. అనాథల పట్ల ప్రేమ చూపించేవారే నిజమైన మంచి మనసు గలవారు. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషారెడ్డి తన ఉదారతను చాటుకుని తనకు మంచి మనసుందని నిరూపించుకుంది. రేవంత్ కూతురు నైమిషారెడ్డి స్టేడియంలో క్రికెట్ చూడాలనే అనాథల కోరికను తీర్చి తన గొప్ప మనసు చాటుకుంది. తనతో పాటు 30 మంది అనాథలను ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను చూసేందుకు వారిని తీసుకెళ్లింది. వారితో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది. ఇలా అనాథలపై అభిమానాన్ని చూపించింది. అలా కలలో కూడా ఊహించి ఉండరు వారు తమ అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూసే ఛాన్స్ వస్తుందని. కానీ అంత దగ్గరగా ఆటగాళ్లను చూసి వారు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించిన రేవంత్ రెడ్డి కూతురును ప్రశంసించారు. ఆమె గొప్ప మనసుకు ఉప్పొంగారు. మాలాంటి వాళ్ళను ఎవరూ దగ్గరకు తీసుకోరు. కానీ ఆమె చూపిన ప్రేమకు మురిసిపోయారు. తమకు ఆట చూసేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్లేయర్స్ ను చూసి పిల్లలు ఉప్పొంగిపోయారు. వారి సంబరాలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూతురుకు ఇంత మంచి మనసుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అనాథలను చేరతీయడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. అనాథలతో మ్యాచ్ చూడాలనే ఆమె ఆలోచనకు హ్యాట్సప్ చెప్తూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.